మనకి ఇందాక అమ్మగారు ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యమే మనల్ని బలపరుస్తుంది. మనం ప్రతిరోజు భోజనం చేస్తుంటాం కాబట్టి ఒక 4 రోజులు 4 రోజులు మానేస్తే పర్వాలేదు అంటే మనం అలాగే నిరసించిపోతాం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి బలం తగ్గిపోయి శరీరము ఆత్మ అలాగే నీరసించిపోతుంది. దేవుడు ఆహారం కూడా ఎందుకు ఇచ్చాడు? భుజించడానికి. కాబట్టి ఈ ఆహారంతో పాటు మరి దేవుడు ఇచ్చేటువంటి వాక్యం కూడా మనం భుజించవలసిన అవసరం ఉంది. ఒక 4 రోజులు కానీ ఆహారం మానేస్తే మనిషి చనిపోతాడు. మరి అదే విధంగా మన దేవుని వాక్యం అనేది కొద్ది రోజులు కానీ మానేసామంటే రోజుకి మనం నీరసించిపోయి శారీరకంగా ఆత్మీయంగా బలహీనత పొంది మరి ఈ యొక్క త్రోవ నుంచి మనం వైదొలగిపోతుంటాం. కాబట్టి మనం ప్రతి వారం దేవుని ఆలయంలో మన యొక్క వాక్యం వింటున్నాం అంటే వారం ఒక మారు మనం శక్తిని మళ్ళీ పొందుతున్నాం అన్నమాట. వారం ఒక మారు దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఇంకా ఎదురుని లేదు. మనుషుడు ఆహారం వల్ల కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్లను జీవించనుంది. మాట అనగా వాక్యం. కొంతమంది ఏంటంటే ఈ వారం వెళ్ళకపోయినా పర్వాలేదులే, ఈ వారం వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు కానీ అదే వారికి బలహీనత కలుగు చేస్తుంది. కాబట్టి కొంతకాలానికి వాళ్ళు చాలా బలహీనలు అయిపోతుంటారు. దేవుని ఆలయంలో దేవుని వాక్యం వినకపోవడం. మరి చాలామంది ఏంటంటే ఇంట్లో దేవుని వాక్యం చదువుతూ బలవంతులు అవుతుంటారు, మానసికంగా శారీరకంగా కూడా. కాబట్టి దేవుని వాక్యం ప్రతి దినము లేక మన దేవుని ఆలయం వస్తున్నాం కాబట్టి ప్రతి వారం తప్పనిసరిగా మనం విన్ననాడు మనం బలవంతులు అవుతాం, శారీరకంగా ఆత్మీయంగా కూడా. మరి అనేక ముఖ్యంగా ఇశ్రాయేలు దేశంలో ఏంటంటే వారికి పుట్టుకతోనే వారికి ఇచ్చినటువంటి అలవాటు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివిస్తారు. వారికి ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథం అనగా ముఖ్యంగా మొదటి 5 కాండాలు మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర కాండాలు అనేసి అంటుంటాం. వాటిని బైహార్ట్ చేస్తుంటారు. ప్రతి ఇంట్లో కూడా బైహార్ట్ చేస్తుంటారు. తల్లిదండ్రులు వాళ్ళకి అలాగా నేర్పిస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా మరి మనం అనుకుంటే మీరు చదువుకోలేదు ఏమంటే వారికి మినిమం మనకు 10th క్లాస్ ఎలా చదువుతున్నామో వారికి అప్పటి జ్ఞానం 10th వరకు క్లాస్ చదివినంత జ్ఞానం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చదువు లేని పాములని మనం అంటుంటాం కదా, వారు ఆ రోజుల్లో అక్కడ కనీసం 10th క్లాస్ చదివిన వాళ్ళు అంత జ్ఞానం కలవాలి వాళ్ళందరూ కూడా. అందువల్ల దేవుని వాక్యం మరి ఈ సందర్భంలో మనం ఎందుకు చెప్తున్నాడంటే మరి యేసుక్రీస్తు వారు ఆయన పుట్టిన తరువాత మరి 12 సంవత్సరాల వయసులో యెరూషలేములో నిలిచి ఉన్నప్పుడు పెద్ద ఆ యొక్క శాస్త్రులతోని పరిశీలనతోని కూడా ఆయన మాట్లాడుతూ వాళ్ళతో వాదోపవాదాలు చేస్తుంటారు, ప్రశ్నలు అడుగుతుంటారు, సమాధానం చెప్తుంటారు. వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు, ఏంటి ఈయన చిన్న వయసులో ఇంత ప్రశ్నలు సమాధానం ఏం చెప్తున్నా ఏమిటి సంగతి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? అనగా తల్లిదండ్రులు నేర్పించినటువంటి జ్ఞానం, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. మరి ఆ విధంగా ఆయన ఎక్కడ చదువుకున్నట్టు కనిపించలేదు. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు తర్వాత తండ్రికి ఈ యొక్క కార్పెంటర్ వడ్రంగి పని చేస్తూ మరి తల్లిదండ్రుల కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండి సహాయం చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆ నజరేతు ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు మనకు తెలిసిన వాళ్ళే కదా, వీళ్ళ అన్నదమ్ములు ఇక్కడ ఉన్న వాళ్ళే కదా, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేసి చాలామంది ప్రపంచంలో కొంతమంది అబద్ధం చెప్తుంటారు. ఆయన కొన్ని సంవత్సరాలు విదేశాలకు వెళ్ళిపోయి మరి ముఖ్యంగా ఇండియాకు వచ్చి ఇక్కడే జ్ఞానం నేర్చుకొని జ్ఞానం తెలుసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాడనేది. కానీ అదంతా నిజం కాదు. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర ఉండే ఈ జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఆయన మనం
చూస్తున్నప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయనే బోధిస్తుండేవాడు. మనం చదువుతుంటాం, కపెర్నహూములో సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన చేతికి యెషయా గ్రంథము ఇవ్వబడింది అనేసి. యెషయా గ్రంథంలో ఆయన చదువుతుంటారు. అంత జ్ఞానం ఎలా వచ్చింది? ఆయన బోధిస్తున్నప్పుడు అంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే అని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళందరూ. మరి ఈ విధంగా యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని సేవ అనగా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మారు మనసు పొందండి అని చెప్తున్నప్పుడు అనేక మంది ఆయన చుట్టూ చేరి ఆయనను విశ్వాసం ఉంచిన వారు, మరి ఆయనలో ఉన్న తప్పులు పట్టుకుందాం అనుకున్నవారు, కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రాలు దేశకులు, ఇలాంటి పెద్ద పెద్దవారు చుట్టూ తిరుగుతూనే ఉండరు. ఆయనకి ఎక్కడ వెళ్ళినా రాత్రి పగలు కూడా ఆయనతో పాటు అలాగా వెళ్తూనే ఉంటున్నారు. ఎందుకు? ఎక్కడ తప్పు చేసినా పట్టుకుందాం అనేసి. ధర్మశాస్త్రం ఈయనకి తెలుసా? మోషే ధర్మ ఎందుకంటే ఈయన చదువుకున్నాడు కాదు కాబట్టి, మేము మహామేధావులని బాగా చదువుకున్నాం కాబట్టి మేము ఒక ప్రశ్న వేసినట్టయితే ఈ వ్యక్తి యేసుక్రీస్తున్న వ్యక్తి సమాధానం చెప్పలేడు కాబట్టి మరి ఈ విధంగా ఆయన మనం అనగదొరుకుదాం అనుకుని చాలామంది శాస్త్రులు, పరిచయులు అతని వెంట వెళ్తూనే ఉంటుంటారు చాలామంది. మనం 4 సువార్తల్లో చూసినట్టయితే ఈ విధంగా మరి ఉన్న సమయంలో మరి ఆయన వెళ్తున్నప్పుడు చాలామంది రోగులు బాగుపడుతున్నారు, వాళ్ళు వెంట వెళ్తున్నారు, మరి విశ్వాసులు వెళ్తున్నారు, అవిశ్వాసులు వెళ్తున్నారు, శాస్త్రులు, పరిచయులు అందరూ అలాగా వెళ్తూనే ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఈ సందర్భంలో మరి నికోదేము అనే ఒక పరిసయ్యుడు, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం అండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 'యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు, ఎందుకంటే పగలైతే నలుగురు చూసి అమ్మో ఏంటి ఈయన దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుతున్నాడు అనేసి వాళ్ళు, ఎందుకంటే యూదులు కదా, యూదులు కాబట్టి వీళ్ళకి ప్రెస్టేజ్ ఎక్కువ. వాళ్ళు ఒక దగ్గర సమాధానం వాళ్ళు ప్రశ్నించడమే తప్ప వాళ్ళ దగ్గర సమాధానం తెలుసుకోవాలనుకోవడం కాదు, వాళ్ళు ప్రశ్నించి ఏం చేద్దాం. అందువల్ల ఈయన ఏం చేశాడంటే, ఈయనకి తెలుసు ఈ నికోదేము అయినా ఎవరంటే బోధకుడా. ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ సాయంకాలం పూట రాత్రి వచ్చి ఏమనంటే, బోధకుడా నీవు దేవుని ఎదురు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. ఈయన తెలుసు దేవుడి దగ్గరికి, ఎందుకంటే ఈయన చాలా జాగ్రత్తగా ఆయన్ని పరిశీలిస్తున్నాడు, ఆయన ఫాలో అవుతున్నాడు. నికోదేము అయినా దేవుడు అతనికి తోడై ఉండేది కానీ నీవు చేయించున్న సూచక్రియలను ఎవడను చేయలేడని ఆయన చెప్పాను. ఒప్పుకున్నాడు. దేవుడు నీకు ఒక జ్ఞానం ఇస్తే తప్ప నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన వాడివే, దేవుడి యొక్క శక్తి బలము ఉందని ఈయన ఒప్పుకుంటూ ఈ సూచక్రియలు ఎవడు చేయలేడు, నీవు కాబట్టే చేయగలుగుతున్నావు. అందుకు యేసు అతనితో యేసుక్రీస్తు వారు ఏమనంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ యొక్క నికోదేము అన్నవాడు మహాజ్ఞాని, మరి పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని అంతా కూడా తెలిసినవాడు. ఆయన ఎందుకంటే మనం కిందకి వచ్చినట్టయితే ఏమంటున్నారు, యేసు ఇక్కడ నీవు ఇశ్రాయేలు బోధకుడిపై ఉండి వీటిని ఎరుగవా? ఇశ్రాయేలీయులకు బోధకుడై ఉన్నాడు. అతను ఈ సమాజ మందిరంలోనూ దేవాలయంలోనూ ఈ యొక్క ఆ గ్రంథాన్ని, అందులో ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా బోధించే బోధకుడికి చాలా విషయాలు తెలుస్తాయి మిగతా ప్రజలందరికంటే. కాబట్టి నీకు ఇంకా తెలీదా అని అడుగుతున్నాడు. నువ్వు బోధకుడిపై ఉండి నీకు ఈ విషయం తెలీదా? ఏ విషయం? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటే,
ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఏంటంటే అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన నడుగ్గా యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. శరీరము, ఒక మనిషి జన్మించినప్పుడు ఏంటంటే శరీరము ఉంటుంది. ఆ శరీరము తర్వాత కొంతకాలం ఏంటంటే అది జీవిస్తుంటుంది. అలాగే జీవిస్తూనే ఉంటుంది. ఆ శరీర కార్యాలు చాలా తెలుసు మనకి. శరీరంలో ఉన్నవి ఏంటంటే ఒకప్పుడు మైండ్ ఇచ్చేస్తుంటుంది, కమెంట్ ఇస్తుంటుంది, తర్వాత ఉదయం నుంచి వస్తుంటాయి. తర్వాత అవన్నీ కూడా పనులు చేస్తాం, చేతితో కాలుతో ఇవన్నీ చేస్తున్నవన్నీ కూడా శరీర కార్యాలు. ఇవన్నీ నోటితో మాట్లాడడం, ఒకరిని మంచి మాట్లాడని, దుర్భాషణని, ఇవన్నీ చేయడం అనేది శరీర కార్యాలు, మంచివైనా సరే చెడ్డవైనా సరే. కానీ ఆత్మ కార్యాలు వేరుగా ఉన్నాయి. స్పిరిచువల్ లైఫ్ వేరుగా ఉండదు ఓ మనిషికి. ఇప్పుడు హృదయం వేరు. హృదయం అంటే అది కనిపించదు, గుండెకాయ కాదు, కానీ అది దానిలో మనుషుల తాలూకా ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తుంటే వాడి హృదయం నుంచే వస్తుంటాయి. చాలా ఆలోచనలు, ఎందుకంటే ఆలోచన బ్రెయిన్ ఆలోచిస్తుంటుంది, అది హృదయానికి ఇస్తుంటుంది. అక్కడే అవి మేము పనిచేస్తుంటాయి వాటికి. ఇవన్నీ హృదయాలోచనలు దేవుడికి తెలుసు ఎక్కడి నుంచి వస్తుండేయో. కానీ స్పిరిట్ అనేది ఇంకా ఇన్నర్ పార్ట్ అట, ఇంకా అది ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మ అలాగే ఉండిపోయింది. దానికి అది జన్మించాలి. శరీర క్రియలు అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించింది. నీరు అంటే శరీరము, మనం బాప్తిసం తీసుకున్నప్పుడు నీటిలో మునిగి బయటకు వచ్చేస్తాం. అంటే మన శరీరం చనిపోయింది అని మనం అనుకోవాలి కంప్లీట్గా. యేసుక్రీస్తు వాడు ఎలాగా మరి మరణించాడో ఆ విధంగా మన శరీరం చనిపోయింది. కానీ లోపల ఉన్నటువంటి స్పిరిట్, ఆత్మ, ఈ దేవుని ఆత్మ లోపల ఉంది. దానికి ఏంటంటే మనం దేవుని ఆకి ఇవ్వకుండా శరీర క్రియలకి మనం జప్ చేస్తూ ఆత్మ అలాగే ఉండిపోయి లోపల ఉండిపోయింది. అది ఏమైందంటే అది చనిపోవాలి. అది ఈ లోక సంబంధమైనటువంటి ఈ క్రియలు, ఈ ఆలోచనలు, ఈ లోక సంబంధమైన సమస్తం కూడా తనతో పాటే, యేసుక్రీస్తుతో పాటే ఇది కూడా చనిపోవాలి. చనిపోయిన తర్వాత కొత్తగా జన్మించినప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త శరీరము. మన యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి ఆయన మృత్యుంజయ తిరిగి లేచిన తర్వాత ఆయనకున్న శరీరము మామూలు ఈ శరీరము కాదు. ఆ శరీరంతో ఆయన ఏం చేసింటే ఎక్కడికైనా వెళ్ళగలడు. ఈ డోర్స్, విండోస్ ఇవన్నీ ఏమి ఆయనకి అడ్డురావు. మనం దేవుని వాక్యం చదువుతున్నాము. శిష్యులందరూ కూడా తలుపులు వేసుకొని లోపల ఉంటున్నప్పుడు ఆయన తలుపులు వేసి ఉండగానే లోపలికి ఆయన ప్రవేశించినట్టుగా మనం తెలుస్తున్నాం ఆయన లేచిన తర్వాత. కాబట్టి ఈ శరీరము కూడా ఇంకా చనిపోవాలి. ఈ రక్త మాంసాలు ఉన్న శరీరం చనిపోయి నాకు ఈ అక్షయమైనటువంటి శరీరము వస్తుంది అన్న విశ్వాసము ఉన్నాడు. శరీరంతో పాటు ఆత్మ కూడా చనిపోయింది. నూతనమైనటువంటి ఆత్మ నాలో వస్తుంది. కాబట్టి మనం నూతన జీవితం జీవించాలి. అయితే ఆత్మఫలములు అని మనం చదువుతుంటాం దేవుని వాక్యంలో. ఆత్మఫలములు ఏమనగా అని చదువుతుంటాం. మరి ఈ నూతనంగా జన్మించినటువంటి ఈ వ్యక్తి మరి ఎలాగా తెలుసుకుంటాం ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క మార్పు, ఆయనలో ఉన్నటువంటి మార్పు. యేసుక్రీస్తు వారు ఏమనుకున్నాడంటే నికోదేమసు మనిషిగా బాగానే ఉన్నాడు, అన్ని మంచి పనులు చేస్తున్నాడు, దేవుని వాక్యం చదువుతాడు, మరి దేవుని యొక్క నమ్మకం ఉంది, అన్ని కార్యాలు చేస్తున్నాడు. కానీ అతను తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించకపోతే మరి ఏ మనిషి అయినా కూడా మన శారీరకంగా మరి తల్లిదండ్రులు వల్ల మనం జన్మించాం, పుట్టాం, పెరిగాం,
తింటున్నాం, ఉంటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మరి పూర్తిగా దేవుడిలో మనం లేము. కారణం ఏంటంటే మనం తిరిగి జన్మిస్తే తప్ప ఈ శరీరం కార్యాలు, ఈ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా పోయి ఉండాలంటే మరి తిరిగి జన్మించవలసిన అవసరం ఉంది. ఎక్కువగా ఈ భక్త సింగ్ గారి గ్రూప్ సంబంధించిన వారు ఏమంటారంటే, ఆయన ఆర్ యు బార్న్ అగైన్ అని అడుగుతారు ఎవరినైనా. ఒకరోజు మా మామగారిని ఆయన రైల్వేలో ఆఫీసర్ చేస్తున్నప్పుడు వెళ్తుంటే ఒక ఆయన ఈయన బైబిల్ చదువుతుంటే అడిగారు, వాట్ ఇస్ యువర్ నేమ్ అంటే, మై నేమ్ ఇస్ సో అండ్ సో. ఆర్ యు బిఏ అని అడిగారు. నో, ఐ ఆమ్ బిఎస్సి అన్నారు. వాట్ ఈస్ దిస్, యు ఆర్ రీడింగ్ బైబుల్, యు ఆర్ నాట్ బిఏ అన్నాను. ఐ ఆమ్ బిఎస్సి అన్నాను. ఈయనకి అర్థం ఎందుకంటే బార్న్ అగైన్ అంటే బిఏ. ఆయన ఉద్దేశం ఏంటంటే షార్ట్ కట్లో బార్న్ అగైన్ బిఏ. కాబట్టి ఆ బార్న్ అగైన్ అంటే తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించినప్పుడు వాటిలో ఉన్నటువంటి మార్పు, ఒక మనిషిలో మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు మనలో ఉందా లేదా అనేది కూడా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఉన్నాయి, కొన్ని విషయాలు మాత్రం మనం ఈరోజు కొంచెం చర్చించుకున్నాం. ఒకటి, ఈ తిరిగి జన్మించినటువంటి వ్యక్తి గత జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు, అనేకమైనటువంటి పూజలు, పునస్కారాలు, విగ్రహాధన, లేక అలవాట్లు, ఇలాంటివన్నీ అన్నీ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. కానీ అవి చెయ్యకూడదని కూడా చేసి ఉంటారు. దేవుడు సృష్టించాడు మనల్ని. చెట్లు, చేమలు, ఈ రాళ్ళు, రప్పులు, కొండలు ఇవన్నీ కూడా దేవుడు సృష్టిలో ఒక భాగాలు. మనం దేవుడిని మర్చిపోయి దేవుడు సృష్టించినటువంటి కొన్ని వస్తువుల్ని మాత్రం ఇదే దేవుడు అని మనం ఒకప్పుడు ఆరాధించేవాళ్ళం. మన పూర్వీకులు చేసి ఉండొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు నందు ఉన్నవారికి, మరి తిరిగి జన్మించిన వారికి, హిందువులోని ఏ దేంట్లో ఉన్నా కూడా తిరిగి జన్మించాలంటే ఇదే మారు మనస్సు పొంది వారు జీవించినప్పుడు, అదే దాన్ని తిరిగి జన్మిస్తున్నప్పుడు వారిలో ఉన్నటువంటి మార్పు ఏంటంటే ఆ పాత అలవాట్లు, పాత జీవితం, పాత అవన్నీ కూడా మనం విడిచిపెట్టేసి కొత్త జీవితం మనం జీవించవలసి ఉంది. కొత్త నడబడి మనం చూద్దాం. 1 యోహాను 5:18 చదువు ఒకసారి. 1 యోహాను 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రం చేసుకొనును. కనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నవనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానికి ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని. సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఒకసారి మారు మనసు పొంది మరి మనం బాప్తిసం తీసుకొని మేము తిరిగి జన్మించామనుకున్నప్పుడు ఉన్న మార్పులు చాలామంది సమాజంలో ఉంటున్నప్పుడు ఏంటంటే స్నేహితులు ఉంటారు. నన్ను కూడా, నేను యూత్లో ఉన్నప్పుడు నాకు కొంతమంది స్నేహితులు ఉండేవారు. స్నేహితులు ఉండి నా దగ్గరికి వచ్చి సిగరెట్ కాల్చమని రెగ్యులర్గా చెప్తుండేవారు. దుష్టుడు దగ్గరికి వస్తుంటాడు. నేను కూడా కొద్ది కాలం నన్ను అలాగా ఆ గ్యాప్లో పడ్డాను. తర్వాత అక్కడే ఉన్నటువంటి కొంతమంది సహోదరులు, అక్కడే ఉన్నవారు, వాళ్ళు ఏం చేసింటే వారు ఇవి గ్రహించి నా వెనకొచ్చి నన్ను ఎలాంటి శోధనలో పడకుండా నన్ను తప్పించడం జరిగింది. అలాగా నాకు ఎవరైతే ఈ సిగరెట్ కాల్చడం ఇలాంటి నేర్పిద్దాం అనుకున్న వాళ్ళు అన్యులుగానే ఉండి తర్వాత వాళ్ళు చాలా భ్రష్టులైపోయిన వాళ్ళు ఉన్నారు, భ్రష్టులైపోయారు. కానీ దేవుని యందు ఉన్న వాళ్ళకి ఏంటి, దుష్టుడు వాళ్ళని ముట్టడు. ఎందుకంటే దగ్గర రానివ్వడు. దుష్టుడిని వీళ్ళు
రానివ్వడు. కారణం ఏంటంటే దేవుడు ప్రొటెక్షన్ ఇస్తుంటాడు చుట్టూ కూడా. మంచి వారిని, ఈ యొక్క దైవ సంబంధమైనటువంటి మంచి అలవాట్లు గలవాడిని వాళ్ళని చుట్టూ ఉంచి వారిని రక్షిస్తుంటాడు. కాబట్టి దుష్టుడు భయపడతాడు, దగ్గర రానివ్వడు. ఫలానా కూడా అందరికి వెళ్ళకండి రా అంటాడు దుష్టుడు. ఎందుకంటే మనం వెళ్ళినా చెప్పినా మన మాట వెంటూ ఏం చేయడు. కాబట్టి ఇంక రాడు. సినిమాకి రా అంటే వాడు రాడు, సినిమాకి రాడండి అంటాడు కొంతమంది. ఇలాగా దేవుని సంబంధంలో వాళ్ళ జీవితంలో ఇలాంటి మార్పు వస్తుంది. ఇంకోటి చూడమ్మా, 2 కొరింథీయులు 5:17. కొరింథీయులు 5:17. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ పరిచర్యను నాకు అనుగ్రహించెను. అది ఈ రెండవ క్వాలిటీ. అంటే క్రీస్తునందున్న వారికి మరి తిరిగి జన్మించిన వారి తాలూకా క్వాలిటీస్ ఏంటంటే ఆ విధంగా సమాధానం కలిగి మరి ఆ విధంగా వాళ్ళు జీవించారు. చాలా ఉన్నాయి. ఇంకొకటి ఇంకా కొద్దిగా ఉన్నాయి చూద్దామండి. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్లోనే ఉన్నాను, రూపస్ గారు ఆయన రూపస్ అంటే ఆయన కొబ్బరికాయ కొట్టండి, ఒక ప్రత్యేకత, ఒక ఐడెంటిటీ. నేను షిప్ యార్డ్లో చేసినప్పుడు చాలా సంవత్సరాలు చేసిన తర్వాత మరి నేను చాలా స్టేట్ ఫార్వర్డ్ సిన్సియర్గా మన దేనికి, ఎందుకంటే మా తల్లిదండ్రులు నాకు మొదటి నుంచి నేర్పించారు. చాలా నన్ను శోధించి నన్ను పరీక్షించి మా ఫాదర్ ఏం చేసేవారంటే సిగరెట్ పెట్టి తెచ్చి ఆ దగ్గర నేను తీసుకున్న బట్టలు తెచ్చుకున్న దగ్గర ఆ కబోర్డ్లో పెట్టి అలా ఉంచేవారు. ఉంచిన తర్వాత నేను చూసాను ఒకసారి సిగరెట్ పెట్టి ఉంది, మా ఫాదర్ పెట్టి ఉంటారు, నేను కూడా నన్ను పరీక్షించడానికి పెట్టి ఉంటారు అనుకుంటాను. ఆ విధంగా మళ్ళీ ఆయన ఏం చేసేవాడు నాకు తెలియకుండా వెళ్ళి 3వ రోజు 2వ రోజు చూసుకొని ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టేవారు. 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయి. ఎందుకంటే నేను అందులో 1, 2 తీసి ఏమైనా కాల్చానేమో అనుకోని. అలాగా ప్రతి క్షణం మరి మా తల్లిదండ్రులు ఏం చేసేవారు, నా బట్టలు వాసన చూసేవారు, నా షర్టు. ఎందుకంటే దాంట్లో సిగరెట్ గా పెట్టినట్టయితే వాసన వస్తుంది కాబట్టి. ఇలాగా చూస్తున్నప్పుడు నేను అన్నీ గ్రహించుకున్నాను, వీళ్ళు చేస్తున్నారు, నేను చూస్తున్నాను అప్పుడప్పుడు. అందువల్ల ఎందుకు వారికి అంత బాధ కలిగించడం, నేను కూడా చేయలేనప్పుడు మరి వారిని ఆఖరికి మా తల్లిదండ్రులు కూడా చెప్పాను, నాకు అలాంటి అలవాటు లేవు కాబట్టి మీరేం బాధపడకండి అనేసి. నా చిన్నతనంలో కాబట్టి మనలో ఒక గుర్తింపు, ఫలానా వాడు ఏమి మంచివాడు, ఏమి కాదు, స్టేట్ ఫార్వర్డ్, కరెక్ట్గా మాట్లాడతాడు ఏ విషయమైనా అని. అందుకే ఒక క్రైస్తవుడిని ఆ మధ్యకాలంలో, ఇప్పుడు లేరు అనుకోండి, ఒక రైల్వే బోర్డు వారు ఏం చేసిందంటే ఆ బోర్డు డైరెక్టర్స్లో ఒక క్రైస్తవుడు ఉండాలా అనే ఉద్దేశం మీద ఒక క్రైస్తవుడిని పెట్టారట. ఎందుకంటే ఆయన కరెక్ట్గా మాట్లాడతాడు ఏమైనా విషయం ఉన్నట్టయితే. కాబట్టి వీళ్ళందరూ మాటలు వేరు, అతని తాలూకా మాటనే ఫైనల్గా తీసుకునేవాళ్ళు. మన దేశంలో కూడా క్రైస్తవుడికి ఒక విధమైన గుర్తింపు ఉంది. మనం అనుకుంటున్నాం మనకేమి లేదని అనుకుంటున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడికి ఒక విధమైనటువంటి గుర్తింపు ఉంది. అయితే ఈ ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 22 నుండి 24 చూడమ్మా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.
మనము ఒకరికొకరము అవ్యయములై ఉన్నాము కనుక చాలు. కాబట్టి ఎప్పుడైతే ఈ గుర్తింపు వచ్చిందో మనలో ఆటోమేటిక్గా మన స్వభావం ఇతరులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు, ఇతరులతో కలిసి స్నేహం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మారిపోతుంటుంది. కొందరు ఏంటంటే పేర్లు మార్చుకుంటుంటారు. ఇప్పుడు పౌలు ఉన్నాడు అనుకోండి, అతను సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే నవీన స్వభావం వచ్చిన తర్వాత ఆయన సౌలు పౌలుగా మారాడు. అలాగే కేఫా అన్న వ్యక్తిని సీమోనుగా పిలువబడ్డాడు మనం దీంట్లో చూస్తున్నాము. అయితే ఈ సందర్భంలో నేను ఒక చిన్న విషయాలు చెప్తున్నాను. మా అల్లుడు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి నా దగ్గర మీకు ఇంత పూర్వం చెప్పానో లేదో తెలీదు. నా దగ్గర ఒక టీ అందించే ఒక అబ్బాయి ఉండేవాడు. టీ అందించే అబ్బాయి అతని పేరు రాము. అతను ఏం చేసేవాడు, రోజు వచ్చి నేనంటే ఎందుకో అభిమానం, క్యాజువల్ లేబరు, టీ తెచ్చేవాడు, గడిగడి ఇచ్చేవాడు. చిన్న పాత ఒక న్యూ టెస్టమెంట్ తీసుకొని నా దగ్గరకు వచ్చి చదువుతూ నన్ను కొన్ని ప్రశ్నలు వేసేవాడు. నేను చెప్తున్నా. అందరూ అనేవారు, మా ఆఫీసులో 10,000 రూపాయలు తిరిగి గడిగడికి ఎలాగయ్యా నేను క్రైస్తవుడిగా మార్చేస్తాడు, నువ్వు వెళ్ళొద్దు అని. నేను అతనికి ఏం చెప్పలేదు, కానీ అతనే చదువుకుంటున్నాడు. అలా చదువుతుంటే కొంతకాలం అయిన తర్వాత నాకు కనిపించలేదు. ఒక 6 నెలలు కనిపించలేదు. ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత ఒక 6-7 నెలలు అయిపోయిన తర్వాత ఒకరోజు సడన్గా మా ఇంటికి వచ్చాడు. ఏంటంటే మనిషిలో మార్పు కనిపించింది. అయ్యగారు నమస్కారం, ఏంటంటే నేను ఇలాగ ఫెయిత్ హోమ్ ఆ సంఘంలో చేరానండి, నాకు అక్కడ దేవుడు వాక్యం చెప్తున్నారు, నేను అది వింటానండి. వెరీ గుడ్, మంచివాడివి. నేను దేవుడిని నమ్ముకున్నానండి, నేను హైందవుడిని, మరి మా తల్లిదండ్రులు హైందవుడే. వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను మరి దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నన్ను వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. కాబట్టి అని మంచిదని చెప్పి మరి నన్ను ప్రార్థన చేయమన్నాడు. నేను ప్రార్థన చేశాను. తర్వాత మంచిగా మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాడు. తర్వాత ఒక సంవత్సరం అతను మార్పు కనిపించాను. ఏమిటి పెద్ద మనిషిలో కనిపిస్తూ మార్పు వచ్చింది ఏంటంటే, అయ్యగారు నేను ఒక ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్ అయ్యానండి. అక్కడ నాకు ఒక భీమవరం దగ్గర ఒక సంఘాన్ని చెప్పారు. ఆ సంఘాన్ని నేనే చూసుకుంటాను, మంచి చెడ్డ చూస్తున్నానండి. నేను బాప్టిజం తీసుకున్నాను, దేవుడిలోకి వచ్చాను, మరి దేవుని సేవ చేస్తున్నాను. నేను మరి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నేనే కష్టపడ్డాను. అతను మార్పు చూసి అతను నువ్వు ప్రార్థన చేయని చెప్పాను. ఎందుకంటే ఇంత పూర్వం నేనే ప్రార్థన చేశాను, నువ్వు ప్రార్థన చేయబోమన్నాను. ప్రార్థన చేసి చాలా నిజంగా అతనిలో ఉన్న మార్పు నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా మార్పు వచ్చింది, అతనిలో తేజస్సు కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. ఒక సంవత్సరం తర్వాత వచ్చాడు, మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత వచ్చాడు. ఇప్పుడు అతనికి సుమారుగా 15-18 చిన్న సంఘాలను అప్పచెప్పారట. అతను అంత పెద్ద వాడు అయిపోయాడు. చిన్న సంఘాలని భీమవరం పల్లెటూరు చుట్టుపక్కల అక్కడ 5 ఇళ్ళు, అక్కడ 5 ఇళ్ళు ఉంటే అతను వారమంతా సైకిల్ మీద తిరిగి అప్పుడు అలా చెప్పేవాడు. ఇప్పుడు మన స్కూటర్ అయి కొనుక్కున్నాడేమో, ఇంకా పెద్దవాడు అయ్యాడేమో తెలియదు, కానీ సుమారుగా 15-18 సంఘాలని అతను చూస్తున్నాడని తెలిసింది. తర్వాత ఎవరో ఆయన అనేది తెలుసుకుంటే నాకు తెలీదు. ఇగో మా సన్నెళ్ళ అల్లుడు ఉన్నాడు కదా, మా అల్లుడి బావగారికి తమ్ముడు అతను. మా అల్లుడు బావగారికి కానీ మాకు బంధుత్వాలు ఎవరు ఏమిటి తెలియదు, ఎప్పుడో తెలియదు. చాలా కాలం అయిపోయిన తర్వాత మాకు తెలిసింది. రూపస్ గారా, అయ్యో నాకు చాలా తెలిసింది. ఇలాగా ఒకరోజు వచ్చాడు, ఏం తీసుకుని రావడం జరిగింది. కాబట్టి దేవుడు ఆయన పట్టుకున్నాడు, ఆయన మార్పు వచ్చింది, అలాగ ఎదిగాడు, అతనిలో చేంజ్ వచ్చింది. ఆ రాము అన్న పేరు మార్చి ఆయన ఏంటంటే ఎందుకు చెప్తానంటే, ఇక్కడ సౌలు పౌలుగా మారాడు. అలాగే అతను పౌలు అనే పేరు మార్చుకున్నాడు. రాము అన్న పేరుని పౌలు అన్న పేరు మార్చుకున్నాడు. చాలా పెద్ద సేవ చేస్తున్నాడు అటు ఆ యొక్క భీమవరం ప్రాంతంలో. తర్వాత బట్టి మనం రోమా 7వ అధ్యాయము 22వ వచనం చూడమ్మా.
అంతరంగ పురుషుని బట్టి అనగా మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ మార్పు చెందినప్పుడు, అంటే అది తిరిగి జన్మించినప్పుడు ఆత్మ కూడా పాత స్వభావం విడిచిపెట్టి కొత్త స్వభావం వచ్చినప్పుడు ఈ అంతరంగ పురుషుడు చెప్పు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టబడ లోపరచుకొనుచున్నది. ఇది అంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో అతను ఒక పక్క ఈ ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్ర క్రియలు ఏంటంటే ఈ శారీరానికి సంబంధించినవే. మనం పాపం చేసామంటే, తప్పు చేసామంటే, అసలు ధర్మశాస్త్రం అనేది లేకపోతే పాపం అంటే ఏమిటో తెలియదు. అందుకే లోహం కాలానికి ముందు ధర్మశాస్త్రం లేకుండానే మనందరూ నశించిపోయారు అప్పుడు ప్రజలు. మరి వాళ్ళకి ఎలాగే తీర్పు వస్తుందో మరి నాకు తెలియదు, కానీ ధర్మశాస్త్రం లేదు. మరి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారికి ముందు వరకు ఈ ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రం ప్రకారమే వారికి తీర్పు జరుగుతుంది. రేపు పొద్దున్న దేవుడిని నమ్మకపోయినా, ఆయన విశ్వాసం ఉంచకపోయినా, ఏం చేయకపోయినా, ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధించిన క్రియలు. మరి యేసుక్రీస్తు వారు వచ్చారు ఏంటంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియల్ని పూర్తి చేశారు. ఇంకా ఆ పాత ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్నిటిని మనం పాటించవలసిన అవసరం లేదు. అది ఏమిటంటే బలి అర్పించడం కానీ, పాప పరిహారాలకు బలి, తర్వాత ఇంక మిగతా బొల్లన్నీ ఉంటాయి ఈ దీంట్లో. అలాంటివన్నీ కూడా విడిచిపెట్టమన్నాడు. అలాగే సున్నతి విషయంలో ఆయన సున్నతి పొందాడు, కానీ మిగతా వారికి సున్నతి పొందమని ఆయన చెప్పలేదు. అది పాత నిబంధనలో అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధన, అది అబ్రహాముతో చేసిన నిబంధన. కానీ యేసుక్రీస్తు వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు చెప్తాడు, సున్నతి ఉంటేనేమి, సున్నతి లేకపోయినా పర్లేదు. ఎందుకంటే సున్నతి శరీర సంబంధమైంది, ఆ గుర్తు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. కాబట్టి ఈ యొక్క దీంట్లోనూ మార్పు చెందినప్పుడు నాకు ఇంకా అటువైపు ఇటువైపు కొంత నా మనసు లాగుతుంది, అటు కొంత ఇటు కొంత. కాబట్టి ఎవడైనా క్రీస్తునందు ఉన్నప్పుడు పాతవన్నీ గతించాయని చెప్తాను. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు, అలాగని 10 ఆజ్ఞలని కాదు, అలాగని కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైనవి కావు, కానీ ఈ యొక్క పండుగలు, తర్వాత బలి అర్పించడం, తర్వాత ఇది అమావాస్య, పున్నమి, ఇందాక మనం చదివాం. అమావాస్య నాడు, పున్నమి నాడు కూడా పూర్వముంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ ఇంక ఇక్కడ లేవు. మన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కొత్త నిబంధన, ఆయన ఇచ్చిన కొత్త నిబంధనలో ఇవన్నీ లేవు. కాబట్టి ఈ యొక్క మార్పు చెందినటువంటి వ్యక్తులకి ఇవన్నీ పాతవన్నీ కూడా వర్తించవు. 1 కొరింథీ 2 చదవమ్మా. 1 కొరింథీ 2 14 నుండి 16. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అది ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంటే మనం మనుషుడు, మనం దేవుని ఆత్మ వేరు, ప్రకృతి సంబంధమైన శరీరమైనతో కలిగి ఉండే మనిషి వేరు. అది మనం అంగీకరించాం. తర్వాత అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అది ఇప్పుడు ఏంటంటే ఒక మ్రాన్ చిన్నది ఒక పీస్ తీసుకొస్తాం, దాంట్లోంచి చెక్కి అవన్నీ చేస్తామంటే అది ఈ చెట్టులోంచి తీస్తాం. అది దేవుడు సృష్టించాడు. ఆ సృష్టిలోంచి వచ్చిన చెట్టు, ఆ చెట్టుని నరికి దాంట్లోంచి పొద్దు తీసి దాంట్లోంచి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాం. విగ్రహాన్ని తయారు చేసి దానికి ఏంటంటే మనం ఇందే దేవుడు ఇందులోనే ఉన్నాడు అని మనం విశ్వసించి మనం పూజిస్తున్నాం. కానీ అది తప్పు అనేది ఇక్కడ చెప్తుంది. చదువు రెండోసారి ఇంకోసారి అది ఆ వాక్యం. ప్రకృతి
సంబంధి అయిన మనుషుడు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. మీరు చెయ్యకంటారా అంటే వాళ్ళు మనం చూసి చాలా వెర్రిగోలుగా చూస్తాడు. వాళ్ళందరూ అన్నింటిలో దేవుడు ఉన్నాడు, ఈ చెట్టులో లేడా, పుట్లో లేడా, దీంట్లో లేడు, దాంట్లో దేవుడు వాటిలో లేడు, వాటిని సృష్టించిన దేవుడు. కానీ వాటి లోపల లేడు, కానీ వాటి చుట్టూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఈనాడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. కానీ వాటిలోనే దేవుడు ఉన్నాడు అనుకోవడం అనేది అది పొరపాటు. అదే దీని తాలూకు అర్థం అన్నమాట. దాంట్లోనే ఒక రెండుకి నేను గృహప్రవేశం వెళ్తున్నప్పుడు కొత్త ఇల్లు, చెట్లు ఉన్నాయి చుట్టూను, ఒక పాము కిటికీ నుంచి లోపలికి వచ్చింది. జనం పారిపోతున్నారు, పాము వచ్చింది అనేసి. చాలామంది హైందవులే ఉన్నారు స్నేహితులు, వాళ్ళందరూ మా సీతమ్మ గారు ఉంటున్నప్పుడు ఆ పాముని వాళ్ళు ఏం చేస్తారు, అది బొమ్మగా ఉంటే పూజిస్తాం, ప్రాణం లేకపోతే పూజిస్తాం, ఆ మూల పెట్టి పూజిస్తాం, ఎన్నో చేస్తాం. దానికి ప్రాణం లేకపోయినా త్రాగకపోయినా పాలు వేస్తాం, పూజలు పెడతాం, అన్నీ చేస్తాం. కానీ అది బ్రతికి జీవం కలిగి బయటకు వస్తే మాత్రం దాన్ని చంపేయడానికి ప్రయత్నిస్తుంటాం. అదే మానవుడు తాలూకా ఇది. నిజమైన దేవుడు ఆ యొక్క బొమ్మలో ఉంది అనేసి మనం పొరపాటును వేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు, మనల్ని నేనేమో అజ్ఞానులని మనం అనుకుంటున్నాం. కానీ నిజమైన ఆ బొమ్మే కదిలి ఒకసారి నిజస్వరూపంగానే వచ్చినట్టయితే ఆ గదిలోంచి పారిపోతుంటాం. అలాగే మా స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాము చూసినప్పుడు నేను అదే అన్నాను, ఎందుకు అనవసరంగా అది జీవము కలిగినటువంటి అనేకమైన జంతువులు అదొకటి, దానికి అది మీకు ఏం తెలిసిందే, ఒకసారి నమస్కారం పెడితే పోతుందేమో అన్నాను. లేదు, నమస్కారం పెట్టినా ఎన్ని చేసినా అది పోలేదు, అది కొంత సమయం తీసుకుంటారు, దానికి అది అలాగలాగా అది ఎందుకు జరిసిపోతారు. అదే గదిలో పెట్టుకొని ఒక బొమ్మ రూపంలో ఉండే మెడలో వేసుకుంటారు, బంగారం పాము తయారు చేసుకుని మెడలో వేసుకుంటారు. అన్నిటి అది కదిలితే పారిపోతామా, బొమ్మ కదిలింది కదా అనేసి. అందువలన ఇంకొక వాక్యం చదువుతామమ్మా, ఇంకా అంటే కొంచెం తొందరగా చేసుకున్నాం. యోహాను 1 యోహాను 4:78 ఇతరుల ఎడల వారి యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది అన్న దాని గురించి మనం 1 యోహాను 4:7-8 ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ద్వారా మన ప్రేమ కలుగుతుంది. ఒకరినొకరు సహించుకోవాలా, ఒకరినొకరిని ప్రేమించుకోవాలా, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలా, కోపం ఇవన్నీ విడిచిపెట్టాలా అనేది ఏంటంటే దేవుని స్వభావం. అవన్నీ దేవుడు ఎప్పుడు కోపించడు, ఒకరిని గద్దించాడంటే మంచిగా గద్దిస్తాడు, కానీ మనం నాశనం అయిపోయినట్టుగా గద్దించడు దేవుడు ఎప్పుడు కూడా మనకి. చదువు ఇంకోటి, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. అవును, చాలా మంది దేవుడు గురించి తెలిసినట్టయితే వాడు ఇలాంటి కొన్ని ప్రవర్తనలు కొంతమంది చూస్తుండగా నరికేస్తుంటారు, కొంతమంది కొట్టేస్తుంటారు, బాధేస్తుంటారు. ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి ప్రేమ అంటే తెలియదు. వారితో వాళ్ళ ప్రాణము మన ప్రాణం ఒకటే కదా, వాళ్ళని ఎందుకు కొట్టి అంటే తీసుకుంటే వాడిని నలుగురిని లేపి అంటే మనకు అంటూ వస్తున్నాడు అంటున్నారు. వాళ్ళు ప్రేమ లేని వాడు. అందువల్ల వాళ్ళకి క్షమాపణ అనేది దేవుడు కూడా కొంతవరకు క్షమాపణ అనేది, అంతేగాని ఎలాంటి పాపం చేసిన వాడికైనా క్షమించేస్తాడు అని చాలామంది అనుకుంటారు. వాళ్ళకి తెలియక చేసిన పాపం పర్వాలేదు, తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే దేవుడి వాక్యం అందరికీ తెలుసు, హైందవులందరికీ తెలుసు, ముస్లిమ్స్కి తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసు, క్రైస్తవులని పేరు పెట్టుకున్నంత మాత్రంలో అందరూ క్రైస్తవులు కాదు కదా. పేరు మాత్రం క్రైస్తవులుగానే ఉంటుంది, కానీ వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. కాబట్టి వాళ్ళు ప్రేమ అంటే తెలియక చాలామంది దూషిస్తారు, ఒకరి గురించి మాట్లాడుకుంటారు, తర్వాత ఒకటి కేర్ చేయరు. క్రైస్తవులు అనేవారంటే సమాజంలో ఉంటున్నప్పుడు ఒకరితో ఒకరు సాంగత్యం, సహవాసం కలిగి ప్రేమతో బాగున్నామంటే బాగున్నాం, అవసరమైతే సాయం చేస్తాం, లేదు
రండి తోడు అంటే అంతవరకు అంటే వెళ్తుందో చేస్తుంటాం. అలాంటి ప్రవర్తన మనలో కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. మనలో ఉన్న ప్రవర్తన మాటతో కానీ మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి చాలా ర్యాష్గా మాట్లాడతారు, కొన్ని దుర్భాషలు, అది వాళ్ళకి అలవాటు, చిన్నప్పటి నుంచి అలవాటు వచ్చే అంటారు. కానీ క్రీస్తునందు ఉన్నవారికి, క్రీస్తులోకి వచ్చినప్పటికీ క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నవారితో సహవాసం కలిగిన వారికి ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్నటువంటి ఆ మార్పు మనం చూడగలం, ఆ భాషలో మనం చూడగానే ఈయన మంచి భాష మాట్లాడుతున్నాడు కాబట్టి క్రైస్తవుడు అయి ఉంటాడు అనేసి మనం అనుకుంటున్నాం. అంటే చాలామంది హైందువులు బాగా మాట్లాడుతున్న మంచివాళ్ళు, వాళ్ళు క్రీస్తుని వాళ్ళు ద్వేషించిన వాళ్ళు కాదు. నేను చాలామంది బ్రాహ్మణ్స్తోని హైందువులు వాళ్ళతో ఎక్కువ స్నేహం ఉన్నారు. వాళ్ళు కూడా మాకు చెప్పారు, ఏమండి చాలా మేము రకరకాలు ఇవి చేస్తుంటాం కానివ్వండి, అది తప్పని మాకు తెలుసు, కానీ పూర్వం నుంచి వచ్చాయి కాబట్టి అలా జరిగిపోతున్నాయి, కానీ మాకు తెలుసు కాబట్టి ఇవన్నీ మేము అంతగా పట్టించుకోము, మాకు తెలియదు. ఎందుకంటే మేము 25 సంవత్సరాలు ఓ బ్రాహ్మణ్స్ హౌస్లోనే ఉన్నాం. అంటే వాళ్ళు అద్దె ఇంట్లో అగ్రహారం మీద అందరూ బ్రాహ్మణ్స్. తర్వాత మా ఆఫీస్లో ఉన్నది వాటిలో 70% బ్రాహ్మణ్సే మా వింగ్లో. అందువల్ల వాళ్ళు చాలామంది 90% మంచి వాళ్ళే ఉంటారు. కానీ కొంతమంది వల్ల వాళ్ళు ఏంటంటే కొన్ని ఇటు అటు అలజడి చేస్తుంటారు తప్ప అందుకే అలాంటి వాళ్ళు దేవుళ్ళలోకి వస్తున్నారు. ఈనాడు చాలామంది హైందవుల్లో చాలామంది కొన్ని లక్షల మంది క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. సైలెంట్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళలేకపోయాను. మా సన్నిధికి తెలుసు, ఎంఎంటీసీ కాలనీలో వాళ్ళు బాధితులు, వాళ్ళ కుటుంబం, ఆ భార్య బాప్టిజం తీసుకుంది, భర్తకి తెలియకుండా. పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళే, కానీ భర్తకి సంగతి తెలిసింది. ఏమి ఇలా తీసుకున్నామంటే మనం నాకు ఇష్టపడి దేవుడు ఓకే. అతను నెమ్మదిగా బాప్టిజం తీసుకోలేదు, కానీ ఆ బైబిల్ చదవడం, వాళ్ళతో కలిసి వీళ్ళతో పాటు కలిసి ఇలా ఇప్పటికే ఉన్నారు. మా చిన్న వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్నారు. మనం అనుకుంటాం చాలామంది తక్కువ మంది మేము ఉన్నామనేసి, కానీ దేవుని ఆలయంకి రాకపోయినా వచ్చిన చాలామంది అంటే క్రీస్తుని అంగీకరించి వారి తాలూకా ప్రవర్తనలోనూ వారి అలవాట్లలోనూ కూడా చాలా మార్పు వచ్చి, అందుకే ఈనాడు ప్రపంచం భయపడుతుంది. కొన్ని సంవత్సరాల్లో మొత్తం దేశమంతా క్రైస్తవ దేశం అయిపోతుందేమో అనేసి. ఎందుకంటే చాలామందికి తెలుసు క్రీస్తు నిజమైన వాడని, అతనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని అడిగాడు. అలా అడిగిన వాడు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు లేరు. గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎవరు నాలో పాపం ఉందని మీరు చూపించండి, ఒక్కడైనా చూపించండి అని అడిగిన వాడు. కానీ యేసుక్రీస్తు వాళ్ళు అన్నారు నాలో పాపం ఉంది. మరి ఈ యొక్క మహా జ్ఞానవంతులైనటువంటి ఈ యొక్క నికోదేముడు లాంటి వారు, పరిసయ్యులు, శాస్త్రులు, ఇలాంటి వాళ్ళు చాలామంది మన దీంట్లో కనిపిస్తుంది. ఒక ధర్మశాస్త్రపు దేశకుడిని మనం చూద్దాం. లూకాసు వార్త 11:42 చూద్దామా, అయిపోవస్తుందండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదప మొదలైన ప్రతి కూరల్లోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. దానికి ముందు లూకా 11 కదా 37 నుండి 37. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని పరిసయ్యుడు అంటే బాగా జ్ఞానం ఉన్నవాడు, ఇశ్రాయేలీయుడు, భోజనం పిలిచి ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అంటే ఈ పరిసయ్యుడు ఏమనుకున్నాడంటే, ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం భోజనం చేయడానికి కాళ్ళు చేతులు పడుకుంటే చాలు, స్నానం చేసి ఆ రోజుల్లో పాత ధర్మశాస్త్రం ఆయన్ని కూడా, కానీ హృదయం అంత దీనిగా ఉండదు, క్లీన్గా ఉండదు. కానీ నువ్వు స్నానం చేసేవా లేదని ఉండదు. భోజనం పిలిచినప్పుడు ఏం చేయాలా, స్నానానికి నీళ్ళు పెట్టి నువ్వు స్నానం చేసి లోపల రా అని పిలవాలి. భోజనం కూర్చున్న తర్వాత అంటున్నాడు ఏమనమ్మా, స్నానం
చేయలేదని అడిగి ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. ఆశ్చర్యపడ్డాడు. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగమును దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అది మీరు అంతరంగం అంటే నీ హృదయంలో నీ యొక్క మనసు ఆత్మ చాలా చెడిపోయి ఉంది. ఎందుకంటే మీరు బాహ్యంగా కనిపించినటువంటి అంటే స్నానం చేయాలా, కాలు కడుక్కోవాలా, లేకపోతే సమయానికి ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ప్రతి అమావాస్య పౌర్ణమి నాడు ఇవి చెయ్యాలా, ఇవన్నీ ఉన్నాయి. కానీ మీ హృదయం మీ యొక్క అంతరంగం చాలా చెడిపోయి ఉంది. కాబట్టి మీరు అనేసి ఇంకా ఇంకా చదువు మరి. అవివేకులారా వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీ కన్యు శుద్ధిగా ఉండును. అందువల్ల అక్కడ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం ప్రస్తుతానికి ఇక్కడితో తర్వాత ఇంకోసారి వచ్చినప్పుడు మిగతా మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకొక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఏమన్నాడు, 10వ అధ్యాయము 25 నుండి 25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాను. ఇక్కడ నిత్య జీవనం వెళ్ళడానికి నేనేం చెయ్యాలి? ఇది ధర్మశాస్త్రోపదేశకుడే, ప్రొఫెసర్ పెద్దగా నా కాలేజీలో దానిలోనూ. అతనికి అంత తెలియదా, జ్ఞానం తెలియదా? మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి మరి యేసుక్రీస్తు నిజమే జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే ఆయన పుట్టినప్పుడు మరి 3 జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు అంటే ఎవరు? ఆ రోజున ఖగోళ శాస్త్రాలు తెలిసిన వారు, ఖగోళ శాస్త్రజ్ఞులు. వారు ఎక్కడెక్కడో ఎంతో దూరం ప్రయాణం చేసి ఆకాశ నక్షత్రాలలో ఆయన చూసి అక్కడ ఉన్నటువంటి పెద్ద నక్షత్రం చూసి మహాజ్ఞాని ఎవరు ఈ యొక్క భూమి మీద పుట్టాడని చెప్పి బయలుదేరి ఆ యొక్క ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు యేసుక్రీస్తుని చూడడానికి. అతను చిన్న బాలుని చూడడానికి ఏమో మహాజ్ఞానులు వచ్చారంటే మరి దీనంతరం మహాజ్ఞానం చాలా జ్ఞాని అయి ఉంటాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఇంకా చాలామంది ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. మరి వాటి గురించి మనం ఇంకో విషయాల్లో ఇంకో సందర్భంలో మనం చేసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే మనిషి తిరిగి జన్మించాలంటే ఈ శారీరక క్రియలలో మార్పు రావాలా, మన ఆలోచనలో మార్పు రావాలా అంటే మనిషి తన పాప క్షమాపణ పొంది వారు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు అంటే వారిలో చాలా చేంజ్ వచ్చేయాలి. మనిషిలో చేంజ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక ఈ లోక సంబంధమైన కొన్ని బ్యాడ్ థింగ్స్ విషయంలో కొంచెం భయం వస్తుంది. ఈ సొసైటీలో తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా, తర్వాత కొంచెం మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలా. నేను చదువుతున్న మంచి జ్ఞానం ఎక్కడ వస్తుందంటే దేవుడు నడిచి జ్ఞానం వస్తుంది. చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఎక్కడో జ్ఞానం రాదు, వాళ్ళు పుస్తకాలు చదివేస్తే జ్ఞానం రాదు. కానీ దేవుడిని అడగండి, అడుగునే మీకు ఇవ్వబడను. మీకు చెప్పాను, అక్కడ ఉంది వాక్యం. దేవుడిని అడిగితే అతను మహాజ్ఞాని, జ్ఞానం అతను ఇచ్చాడంటే మాత్రం దాన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి జ్ఞానం పొందిన వాళ్ళు అందరూ టాపర్స్ అయిపోయి ఉన్నారు. కాబట్టి దేవుడిని అడిగితే మీకు జ్ఞానం ఇస్తాడు. అందువల్ల ప్రియమైన వారు కదా, మరి మనందరం కూడా ఈ యొక్క వాక్యం ప్రతిరోజు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంని ప్రతి వాక్యం కూడా మనం ప్రతిదీ దేవుడు ఇచ్చినటువంటి వాక్యమే. దేవుడి దగ్గర మహా అగాధమైన మొదటి గ్రంథం, మొదటి ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏముందమ్మా? దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అగాధ జలములు అంటే ఏంటి? దేవుడు అగాధ జలములు అంటే వాక్యం. దేవుని దగ్గర ఎంతో ఉంది వాక్యం. ఆ వాక్యమే యోహాను ఏమన్నాడు? వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను.
యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఉంది. మరి ఆదికాండం మన బైబిల్ తీయగని అక్కడ అగాధ జలం ఎలా ఉన్నాయి? ఎందుకని అంటే అగాధ జలం ముందే ఉన్నాయి. దేవుడు సృష్టించాడా? అగాధ జలం అక్కడ ఉన్నాయి. యేసుక్రీస్తు అప్పుడే ఉన్నారు. ఈ వాక్యము అక్కడే ఆ యొక్క అగాధ జలంలోంచే ఈ సృష్టి అంతా కూడా ఆకాశ నక్షత్రాలు అని, భూమి అని, ఇంక ఇవన్నీ కూడా ఆ అగాధ జలముల మధ్య నుంచే దేవుడు సృష్టించినట్టుగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ప్రతి ఒక్కరు మన హృదయాల్లో ఉండాలంటే ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలా. మరి ప్రతి వారం మనం ఇక్కడ దేవుని ఆలయంలో ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో పాల్గొనాలా. ఇంట్లో ఉంటేనని కాదు, కానీ ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఎక్కడ 2-3 కూడి ఉంటానో అక్కడ నేను ఉంటానని సెలవించాను దేవుడు. కాబట్టి ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలు తప్పకుండా మీకు అందరికీ అందుతాయి. మీరు మీ గృహానికి ఆశీర్వాదాలు పొంది వెళ్ళవచ్చును. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ యొక్క వాక్యం మనకి దేవుడు ఇచ్చినందుకు దేవుడి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు మరి రెవరెండ్ టి. లోబుల్ గారు, సంఘ అధ్యక్షుడు వారికి, సంఘ సెక్రటరీ గారికి, సంఘ కార్యవర్గం అందరికీ, సంఘస్థులందరికీ కూడా నా తరఫున, మా కుటుంబం అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను.